వాక్యంలోకి రాబోయే ముందు మీరు చేస్తున్నటువంటి ప్రార్థన నాకు మా అమ్మని గుర్తు చేసిందమ్మా. నా చిన్నప్పటి నుంచి మా అమ్మ నేను బాగుండాలని, బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగం చేయాలని మా అమ్మ నా కోసం ప్రార్థన చేసిందమ్మా. నేను కూడా చాలా కష్టపడి చదువుకున్నానులే, కానీ ఎందుకు నాకు ఏ ఉద్యోగం రాలేదు, అందుకని నేను ఇట్లా దొంగలాగా మారిపోయాను. అయితే ఈరోజు మీరు చేసినటువంటి ప్రార్థనను బట్టి దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఎలాంటి తప్పు త్రోవలో ఉన్నానో తెలుసుకునేటట్టు చేశాడు. నిజంగా మూసుకుపోయినటువంటి నా కళ్ళు, నా మనోనేత్రాలు, నా జ్ఞాననేత్రాలు ఈ సాయంకాల సమయంలో, ఈ రాత్రికాల సమయంలో మీ ప్రార్థన వల్ల నాకు తెలిసిందమ్మా. ఇంకెప్పుడు నేను దొంగతనం చేయనమ్మా, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పని ఆవిడని బ్రతిమలాడి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకెప్పుడు దొంగతనం చేయనటువంటి స్థితిలోకి ఆయన ఉన్నాడు. మీకు విచిత్రమైన విషయం చెప్పాలంటే, ఆ దొంగ నేడు సువార్త పరిచర్య చేసేటటువంటి ఒక దైవజనుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఇవి కదండి గొప్ప కార్యాలు.